గత 4 నుండి 5 సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ తెలుగులో రాజకీయ లఘు చిత్రాలను నిర్మించడంలో మరియు సోషల్ మీడియాలో వివాదాలను రేకెత్తించడంలో బిజీగా ఉన్నాడు. అయితే అతను ఇప్పుడు దర్శకత్వం మరియు బాలీవుడ్లోకి పూర్తిగా తిరిగి వస్తున్నాడు. మనోజ్ బాజ్పేయితో ఆర్జీవీ ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఇది 2026 ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతలో తన అత్యంత విజయవంతమైన సర్కార్ ఫ్రాంచైజీ యొక్క 4వ భాగం కథను కూడా అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్లకు అప్పగించాడని బలమైన ప్రచారం జరుగుతోంది. అసలు సర్కార్ భారీ బ్లాక్బస్టర్ అయితే దాని సీక్వెల్స్ సర్కార్ 2 మరియు సర్కార్ 3 మధ్యస్థ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు సర్కార్ 4తో ఫ్రాంచైజీని పునరుద్ధరించడం పట్ల ఆర్జీవీ ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. శివ సినిమాతో తెలుగు సినిమాను విప్లవాత్మకంగా మార్చి బాలీవుడ్కు అనేక మంది అగ్రశ్రేణి ప్రతిభావంతులను పరిచయం చేసిన చిత్రనిర్మాతగా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ ఒక దార్శనికుడిగా పరిగణించబడ్డాడు. అతని ఇటీవలి రాజకీయ చిత్రాలు మరియు వివాదాస్పద ఆన్లైన్ వ్యక్తిత్వం యువతరంలో అతని ఆకర్షణను తగ్గించి ఉండవచ్చు. అతను తన సహచరుల నుండి మరియు 90ల నాటి క్లాసిక్లపై పెరిగిన ప్రేక్షకుల నుండి అపారమైన గౌరవాన్ని పొందుతూనే ఉన్నాడు.